30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని నవీన్ కుమార్ గౌడ్ డివిజన్ పరిధిలోని బహార్పేట, షమ్స్ నగర్ పోస్టాఫీసు వీధితో పాటు పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లిన ఆయనను కాలనీ ప్రజలతో పాటు ముస్లిం మైనార్టీ సోదరులతో పాటు మహిళల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లోని 30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని నవీన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని బహార్పేట, షమ్స్ నగర్ పోస్టాఫీసు వీధితో పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారం నిర్వహిస్తున్న క్రమంలో డివిజన్ ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుంది. ఆపదలు ఆదుకొని డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే నవీన్ కుమార్ గౌడ్నే గెలిపిస్తామని ముక్త కంఠంతో చెబుతున్నారు. ఆయనకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ మారగోని యాదయ్య మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ తమ సమస్యలను పరిష్కరించే నవీన్ కుమార్ను ఆశీర్వదించి కార్పొరేటర్గా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తులసీనగర్ భక్తాంజనేయ స్వామి దేవాలయ మాజీ చైర్మన్ నేలపట్ల రమేష్, అభి, మర్రి రమేష్, వాడపల్లి శ్యామ్, స్వాతి, సక్కుబాయి, గఫార్, బాబా, కొండల్, సోయల్, జుబేర్, రాజు, ముంత నరసింహ, బంటి, భాను, ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కన్వీనర్గా మా కుమారుడు నవీన్ గౌడ్ నిలబడడం కూడా అత్యధికంగా ఓట్లేసి హస్తం గుర్తుకు ఓటేయాలని మనమే. జై గుర్తుకే, జై గుర్తుకే, జై గుర్తుకే 2000 పై మెజారిటీతో గెలుస్తారని నమ్మకం ప్రజల్లో కలిగిస్తున్నారు కనుక అత్యధిక మెజారిటీతో గెలుస్తారని నా నమ్మకం. సార్కి చెయ్యి గుర్తుకు ఓటేసి భారీ ఎత్తున గెలిపియాలి. ఆ సార్ వచ్చినాక మనందరికి కూడా నీళ్లు కానీ, రోడ్లు కానీ ప్రతి విషయంలో పిల్లలు, పేద పిల్లలు ఉంటే కూడా దగ్గరికి తీసుకొని చదువు చెప్పించి ఒక తండ్రిలాగా, అందరికి ఆడపడుచులకు కూడా ఒక అన్నలాగా, తమ్ముళ్ళలాగా కాన్ని మంచిగా ఏ టైం అయినా సరే ఆపద వచ్చిందంటే వచ్చి అడుచుకుంటాడు. ఆ బాబుని భారీ ఎత్తున గెలిపియాలని కోరుకుంటున్నాను. మన మారగోని నవీన్ కుమార్ గారు గౌడ్ హస్తం గుర్తుకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తున్నాము. ఎందుకంటే నవీన్ ఇంటింటికి తిరిగి లాస్ట్ టైం 2 times గెలిచినాక కూడా ఎన్ని అభివృద్ధి పనులు చేశాడో అందరికీ తెలుసు. ఏ నైట్ అయినా, ఏ పగలైనా కూడా ఫోన్ చేస్తే నేను ఉన్నాను అన్నయ్య అనుకుంటా ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఏ టైంలో అయినా సహాయం చేసే అతను. 2000 ఓట్లతోటి మెజారిటీతో గెలవడం కోసం మనం అందరం ప్రయత్నిద్దాము. నవీన్ గౌడ్ కౌన్సిలర్ కానీ ఏమైనా ఆపత్తు వచ్చినా మంచిది ఇస్తాడు, అంతా చూసుకుంటాడు. కరెంట్ లేకున్నా ఆపత్త అనుకుంటాడు, ఫోన్ చేయగానే వస్తాడు, చేస్తాడు, మాట్లాడతాడు. 10 ఏళ్ల క్రితము ఎట్లా ఉండే హౌసింగ్ బోర్డు మొత్తము లైట్ లేకుండా, రోడ్లు బాగా లేకుండా అన్ని మొత్తం చీకటితో ఉండేది హౌసింగ్ బోర్డు. 10 years నుండి ఆయన మంచిగా అన్ని వసతులు కల్పించి అన్నీ చేసినాడు. 2000 పైన మెజార్టీతో గెలిపిద్దాము అందరికీ మరీ కోరుకుంటున్నాం. 30వ వార్డు నవీన్ అన్నకు గెలిపించండి, భారీ మెజార్టీతో అన్నాను. వాళ్ళు చాలా సహాయపడ్డాను. గల్లీలో కానీ, కరెంటు కానీ, విద్యుత్ కానీ, కెమెరా కానీ, ఏ గల్లీలో ఒక డైనిస్ వస్తూ ఉంటుంది. చాలా కష్టపడ్డాడు. ఇలాగైనా భారీ మెజార్టీతో గెలిపించండి సార్. జై కాంగ్రెస్.